మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తనంతట తాను తెలియజేసిన హదీస్ గురించి తెలుసుకుందాం. సహీ బుఖారీ 3609లో తెలియజేశారు, ఖయామత్ లోపు 30 నకిలీ ప్రవక్తలు వస్తారు. వాటిలో అందరికంటే ముఖ్యమైనది దర్జాల్. మిగిలిన వారు చిన్న చిన్న నకిలీ ప్రవక్తలుగా ఉంటారు. వారు వాళ్ళని ప్రవక్తలు అని తెలియజేసుకుంటారు. వీళ్ళలో ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపించేది దర్జాల్. అనగా దర్జాల్ వల్ల చాలామంది మోసపోతారు. అది సపరేట్ వీడియో ఉంది, ప్లీజ్ డూ చెక్అవుట్. మిగిలిన వారంతా తక్కువ ప్రభావం చూపుతారు. దర్జాల్ మొదట్లో నేను నబీని అనగా ఒక ప్రవక్త అని అంటాడు. ఆ తరువాత నేను దేవుణ్ణి అని తెలియజేసుకుంటాడు. నేను ఇక్కడ మీకు ఏం తెలియచేయాలనుకుంటున్నాను అంటే, మన పిల్లలకి మనం వీళ్ళ మాయలో పడకుండా మనం నేర్పించుకోవాలి. ఏమని ఖురాన్ సూరా అల్ అజాబ్లో 33:40లో తెలియజేశారు. మన చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రత్యేకత మరియు ఆయన మన చిట్ట చివరి ప్రవక్త అని. ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే, మనం జాగ్రత్త పడితే సరిపోదు. మన రాబోయే తరం, మన పిల్లలకి మనం ఇప్పటి నుండి నేర్పించుకుంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఇచ్చినట్లయితే ఇలాంటి మాయలో పడకుండా అల్లాహ్ సుబ్హానహు తఆలా వాళ్ళని కాపాడాలి అని దువా చేయండి. అండ్ ఇప్పటి నుండి నేర్పించుకోండి. మన మొహమ్మద్ ప్రవక్త గారి తర్వాత ఏ ప్రవక్త రారు.